కొంచెం 6వ ఫ్లోర్ బటన్ నొక్కుతారా? అదే నొక్కాను. మీరు కూడా 6వ ఫ్లోర్కే వెళ్తున్నారా? ఇది 6వ ఫ్లోరేనా? చెప్పండి ప్లీజ్. నీ తలకాయ అంత సైజులో అంకి వేసి ఉంది, కనిపించడంలా? కనపడదు, అందుకే అడుగుతున్నాను. చూడు మిస్టర్, ఊరుకోమ్మా, ఎందుకు వచ్చిన గొడవ? ఇలాంటి గట్టిగా దురిపోయిపోతే మరీ రెచ్చిపోతారు. లుక్ హియర్ మిస్టర్, వాట్ ద హెల్ డు యు వాంట్? హోటల్ మేనేజ్మెంట్ కి రిపోర్ట్ చేయమంటారా, లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటారా? నేనెవరిని తెలుసుకోకుండా ఇలా మాట్లాడకండి. ఏం తెలుసుకోవాలి? నువ్వు పెద్ద జమీందార్వా? ఏం అర్థం చేసుకోకుండా మాట్లాడకండి. ఏమిటి మేడం, వీడు అలా చేస్తున్నాడా? ఫ్యాషన్ చూడు, అమ్మాయిలు కనపడితే చాలు రౌడీ వెధవ. వీడికి ఇదే పనిలో ఉంది తాత. అనవసరంగా మాటలు జరగకు. నువ్వేంటి అమ్మాయి తోటి? ఏంటి ఇదిగో, మిస్టర్. నిన్నే ఎలా కదా? నా మాట- సారీ బ్రదర్, ఇదే 6. థ్యాంక్ యూ. సారీ. ఏంట్రా ఇది, స్నానం చేయడానికి వెళ్ళి ఇంత లేటా? సారీ. నువ్వు ఎక్కడ తప్పిపోయావు అని కంగారు పడ్డాను రా. మీ అన్నయ్య ఏడమ్మా నాన్సీ, మీ అలవాట్లు వాడు నేర్చుకుంటున్నట్టున్నాడు. 7:30 వస్తానన్నాడు. నౌ 7:47. దిస్ రిడిక్యులస్. ఈ కాలం కుర్రాళ్ళకి బొత్తిగా టైం సెన్స్ ఉండలేదు. ఓ దేట్స్ మై బాయ్. ఓ సారీ డాడ్, ఐఎమ్ లేట్. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. నానమ్మా, విత్ లవ్, హ్యాపీ బర్త్డే టు యూ. సరిపోయింది ముసలి ముచ్చట్లు. రచయిత్రి గారు ఏమిటి సీరియస్ గా ఉన్నారు? కథ ఏమైనా ఆలోచిస్తున్నారా? బై ది వే, కంగ్రాట్స్. ఎందుకు? నువ్వు పంపిన 100వ కథ కూడా పత్రికా ఆఫీస్ నుంచి దిగ్విజయంగా తిరిగి వచ్చేసింది అందుకు. అవును, రాయలేని దాని నీ కథలు కాకరకాయలు ఎందుకు చెప్పు. ఓకే, మీ అందరికీ సూప్ ఆర్డర్ చేశాను. ఇంకేం కావాలో చెప్పండి. నాకేం వద్దు డాడీ. ఏ తిరిగి వచ్చేసిన నాన్సీ కథ 10 పేజీలు చదివాను అంతే. అప్పటి నుంచి వాంతి పడుతుంది. ఓకే, నో జోక్స్. చిచి, ఎంత పొరపాటు చేశాం. అనవసరంగా అతన్ని అనుమానించారు, పైగా అతన్ని కొట్టించారు కూడా. ఎలాగైనా అతన్ని కలుసుకొని క్షమాపణ చెప్పుకోవాలి. నాన్సీ నాన్సీ, నువ్వు అతను క్షమాపణ చెప్పుకోవడానికి మంచి అవకాశం. ఏమిటి అతను అనేది? ఏం లేదమ్మా, లిఫ్ట్ లో జరిగిన దానికి నువ్వు అతను క్షమాపణ చెప్పుకోవాలనుకున్నావుగా. ఇదిగో చూడు, అతను బ్లైండ్ స్కూల్ సహాయార్థం ఫిడేల్ వాయిస్తున్నాడట. అక్కడికి వెళ్ళి చెప్పుకోవచ్చుగా.